అందరికీ నమస్కారం. మన సుష్మారెడ్డి రుచులకి స్వాగతం. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పెనుముకి కొద్దిగా నూనె పోసి గోంగూర వేసుకోవాలి. నీళ్లు అస్సలు వేయకూడదు. మనం ఆకును కడిగినప్పుడు దానికి ఉన్న తేమనే సరిపోతుంది. వాటర్ అస్సలు వేయకూడదు. చూడండి, వాటర్ వేయకోకుండా కూడా ఎలా వచ్చిందో. ఇలా తేమ వచ్చినప్పుడు ఒక ఎర్రగడ్డను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి కొద్దిగా గట్టిగానే ఉంటుంది. నీళ్ళు అయితే అస్సలు వేయకూడదండి. అంతే అండి, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.